హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. 11 అట్లా అవుతుంది టైము. అప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే స్టవ్ మీద కొంచెం వాటర్ పెట్టుకున్నాను అనమాట. గిన్నెలో కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేశాను. ఎందుకంటే ఇవాళ హెయిర్కి హెన్నా పెట్టుకుందాం అనుకుంటున్నానండి. హెన్నా పౌడర్ మిక్స్ చేద్దాము అని చెప్పేసి అట్లా కొంచెం వాటర్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇంకొకటి, ఫ్రైడే అంటే వ్యాలంటైన్స్ డే కదా, మరి మీ వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ ఏవి శిరీష అనుకుంటారేమో. నా లైఫ్ డైరీలో బర్త్డేస్కి అలాగే యానివర్సరీస్కే ఏమి ఉండవు. అలాంటిది ఇంకా వ్యాలంటైన్స్ డేకి ఏమి ఉంటాయి చెప్పండి. సో కాబట్టి నేనైతే అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చెయ్యను. అండ్ నేను కూడా ఇవ్వనులేండి. నేను ఎక్స్పెక్ట్ చేయను అనమాట. మళ్ళీ ఎందుకు దాచుకోవడం, నేను ఇవ్వను. సో అది మీరు కూడా అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి మా నుంచి పెద్దగా. సో అది అంటే వీళ్ళకి అంత సెలబ్రేషన్స్ ఇవన్నీ అంత ఇంట్రెస్ట్ చూపించర్లేండి ఇలాంటి వాటికి. సో అందుకే ఉండవన్నమాట. సో అది ఇక్కడైతే హెన్నా పౌడర్ మిక్స్ చేసుకుంటున్నానండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు కావాలన్నమాట. అందులో ఒక 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ అయితే వేసి అండ్ నాకు కావాల్సిన హెన్నా పౌడర్ అయితే వేసుకున్నాను. ఇది యాక్చువల్గా నాకు ఒకసారి బాలు హెర్బల్స్ వాళ్ళది ప్రమోషన్ కోసం వచ్చిన హెన్నా పౌడర్ అనమాట. ఆయిల్ ఒకటి, షాంపూ ఒకటి అండ్ ఈ హెన్నా పౌడరు 3 in 1 ప్యాక్ నాకు వచ్చాయి. అయితే ఆయిల్ యూస్ చేసాము అండ్ మా వారు ఇప్పటికీ యూస్ చేస్తున్నారు. అండ్ ఇంకా షాంపూ కూడా నేనైతే ఇప్పుడు అదే యూస్ చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి. హెర్బల్ వాళ్ళది కదా, సో బాగానే ఉంది ప్రొడక్ట్ అయితే. అండ్ ప్రమోషన్ కాదండి ఇది, జస్ట్ చెప్తున్నా హెన్నా పౌడర్ మిక్స్ చేసుకుంటున్నాను కాబట్టి. అండ్ ఇంకా హెన్నా పౌడర్ కూడా అసలు ఓపెన్ చేయలేదు. ఒకసారి పెట్టుకుందాంలే ఎట్లా ఉంటుందో చూద్దాము. ఇంతవరకు ఎప్పుడు హెన్నా పెట్టలేదు అనమాట నేను హెయిర్కి. మా అత్తయ్య అప్పుడప్పుడు గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు చెట్టు ఉంటుంది కదా మాకు, అది కట్ చేసి మిక్సీ వేసుకొని పెట్టుకుంటా ఉంటారు. సో ఇంకెటు మన దగ్గర పౌడర్ ఉంది కదా, మేము ఒకసారి హెయిర్కి పెట్టుకుందాంలే అన్నట్లు ఇంక అక్కడ హెన్నా పౌడర్ అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట. సో అది దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నైట్ మొత్తం, అంటే మీరు మార్నింగ్ టైం చేయాలనుకోండి, నైటే మిక్స్ చేసుకొని నైట్ మొత్తం కూడా అలానే ఉంచేసి మార్నింగ్ పెట్టుకొని, నేను ఈవినింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు మిక్స్ చేసుకున్నాను. ఈవినింగ్ దాన్ని అయితే హెయిర్కి పెట్టుకుంటాను అనమాట. సో అదండి. సో అలా హెన్నా అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ లంచ్ కోసం అనేసి మజ్జిగ చారు అయితే చేస్తున్నాను అనమాట. మజ్జిగ చారు అని, పెరుగు చారు, మజ్జిగ పులుసు, రకరకాల పేర్లు ఉంటాయి. బట్ రెసిపీ అయితే ఒక్కటే. తాలింపు పెట్టేసుకున్నాను. అండ్ ఆనియన్స్ కూడా తాలింపులో, అంటే నేనేమి స్టవ్ ఆఫ్ చేసి వేస్తానులేండి. నార్మల్గా అయితే ఆనియన్స్లోనే వేస్తారు. బట్ ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి పోపు అంతా వేగిన తర్వాత ఆనియన్స్ ఏమో అట్లా నాకు అలవాటు అయిపోయింది. ఇంకా అందుకని ఆనియన్స్ కూడా ఒకేసారి అట్లా వేస్తా, పొడవుగా కట్ చేసుకొని. ఇంకా ఫైనల్గా పసుపు కూడా వేసేసి ఇక్కడ పెరుగు కొంచెం మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఒక రకంగా మిక్స్ చేసుకొని అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసి ఇక్కడైతే పోపు కూడా వేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ కదా. ఇవాళ కూరగాయలు ఏం లేవు ఇంట్లో, ఏం చేయాలో అర్థం కాక ఇంకా పెరుగు కొంచెం ఎక్కువ ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఇదైతే సింపుల్గా అయిపోతుంది అండ్ నాకైతే చాలా ఇష్టం అనమాట ఇది. ఇంకా అందుకని ఇవాళ సింపుల్గా ఇట్లా చేశాను. నేను, మా అత్తయ్య, మా వారేలేండి. మామయ్య ఏమో ఎక్కడో ఫంక్షన్ ఉంటే ఇంకా అక్కడికైతే వెళ్తున్నారనమాట. సో అట్లా మిక్స్ చేసేసి ఇంకా కారం అట్లాంటిది అయితే ఏం వెయ్యము. పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఘాటే సరిపోతుంది కాబట్టి. సో అది ఇంకా అట్లా సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను, పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు ఎంతమందికి ఇది ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో అదనమాట. పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొంచెం నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి, అది ఇది అని చెప్పుకుంటా వచ్చాను కదా. సో పైన కన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఇంతకీ ఇదిగోండి, నేనైతే పైకే వచ్చాను. కన్స్ట్రక్షన్ ఏంటి అంటే పైన ఇంకొక స్టైర్ వేస్తున్నాం అనమాట. అంటే పైన మళ్ళీ కొంచెం ఇల్లు లాగా కడుతున్నాము. సో అదేనమాట కన్స్ట్రక్షన్. సో ముందు షేర్ చేద్దాము, శంకుస్థాపన అంతా చూపిద్దాం అనుకున్నాలే కానీ, బట్ ఇంకా అవన్నీ కూడా లైట్ తీసుకున్నాను. ఫైనల్గా మీకు ఒకసారి చూపిద్దాంలే అనేసి ఇప్పుడైతే చెప్తున్నాను కదా, ఒక 3-4 బ్లాక్స్లో అట్లాగా పైన కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అని చెప్పేసి. సో ఇంకా ఇప్పుడైతే మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇవాళ మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో పైన అయితే ఇంకా ఇల్లు అయితే కడుతున్నాము. కింద ప్లానింగ్ లాగా కాదనమాట, ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సో అది అంటే కింద కొంచెం పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు కదా, కొంచెం ఇరుకుగా అనిపిస్తుంది. సో అందుకనేసి పైన అయితే కడుతున్నాం అనమాట. సో అది మాది కంబైండే కాబట్టి పైది కూడా కంబైండ్గానే కడుతున్నాము.
సో ఇదనమాట పైన కన్స్ట్రక్షన్ అయితే. సో ఒకసారి ఎంతవరకు వచ్చింది కన్స్ట్రక్షన్ అనేది మీకు షేర్ చేస్తాను. డైలీ చూపిద్దాం అనుకుంటున్నాం కానీ బట్ డైలీ వర్క్ చేసే వాళ్ళు వస్తున్నారు. సో ఇంకా కుదరట్లేదు అనమాట. ఇంకా నాకు ఇంట్లో పని చేసుకొని ఇంకా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ ముందు మనం మాట్లాడాలంటే మాట్లాడలేము. సో ఇంకా అందుకనేసి డైలీ చూపించాలి అనుకున్నా, చూపించలేకపోతున్నాను. ఇంక ఇవాళ అయితే రాలేదనమాట వాళ్ళు. సో ఇంకా అందుకే ఇవాళ మీతో షేర్ చేద్దామనేసి ఇంకా అలా పైకి అయితే వచ్చాను. అండ్ ఒకసారి ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట. ఇంకా కింద ప్లాన్ లాగా కాదు, కింద ఏంటంటే ఒక హాల్ అండ్ 2 బెడ్రూమ్స్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఇదిగోండి ఇదంతా కూడా హాలేనమాట. అండ్ ఇది వచ్చేసి కిచెన్, ఎల్ షేప్ హౌస్ అంటారు కదా, సో అట్లాగా. అక్కడైతే విండో వచ్చింది అండ్ ఇక్కడ ఒక విండో. ఇంక ఇదంతా కూడా హాల్ అండ్ ఇక్కడ ఒక దర్వాజా వచ్చింది. అండ్ ఇదంతా సింగిల్ బెడ్రూమ్ అనమాట. నార్మల్గా కింద అయితే మాకు ఇక్కడ 2 బెడ్రూమ్స్, ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు హాఫ్ అంటే వాల్ ఉంటుంది, అదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ లాగా. బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ సింగిల్ బెడ్రూమే. అండ్ ఇటు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో ఇది ఇంకా మొత్తం అవ్వలేదులేండి, వాల్స్ వరకు అయితే పైకి లేచాయి. ఇంకా స్లాబ్ వేయాలన్నమాట. స్లాబ్ వేస్తే కొంచెం బాగుంటుంది. అండ్ ఇంకా ఈ కబోర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టాలి కదా. సో అదిగోండి అక్కడ నుంచి ఇదిగోండి ఇది ఇంకేదంతా హాల్, ఎల్ షేప్ అంటారు కదా, సో అట్లాగా. ఇంకా అది కిచెన్. అండ్ ఇంకా పక్కన ఇదంతా కూడా ఇక బాల్కనీ లాగా అనమాట. అటు సైడ్ బాత్రూము, ఇంక ఇదంతా బాల్కనీ. సో ఇదనమాట ఇల్లు. సో ఇంకా ఇదబ్బా ఇంటి ప్లాన్ అయితే ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత అండ్ అప్పుడప్పుడు వ్లాగ్స్లో కూడా చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మీకు కూడా. ఓకేనా, చూడండి పింపుల్స్ ఎంత పెద్దగా వచ్చాయో. నేను మీకు హిమాలయాది ఫేస్ వాష్ ఒకటి యూస్ చేస్తున్నానని చెప్పాను కదా, అది ఒకటి అయిపోయింది, ఇంతకుముందు తీసుకున్నది అయిపోయింది. అది బాగానే వర్క్ అయింది నాకు. బట్ ఇది ఇప్పుడు మొన్న ఒకటి తీసుకున్నాను, అది ఇది సేమ్. బట్ ఇది యూస్ చేస్తున్నప్పటి నుంచి ఎందుకు కానీ పింపుల్స్ వచ్చేస్తున్నాయండి ఫేస్ మొత్తం కూడా. ఇంక అందుకే యూస్ చేయడం అయితే ఆపేసాను. ఒకటి బాగానే సరిపోయింది, మరి ఇది ఎందుకు సరిపోలేదు నాకే అర్థం అవ్వట్లేదు. పింపుల్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఇంక ఇదిగోండి చూడండి దుద్దు పింపుల్స్ లావు అయితే వచ్చాయన్నమాట. మనకేమో పింపుల్స్ వస్తే ఊరికే చేతులు ఇక పింపుల్స్ పైకి వెళ్తా ఉంటాయి, ఎప్పుడు గిల్లుదామా అన్నట్లు. సో అట్లా చేసే నాయి కూడా చూడండి ఎట్లా అయిపోయినాయో. సో ఇంకా అది అయితే ఆపేసాను అబ్బాయి, యూస్ చేయట్లేదు. ఎందుకు వస్తున్నాయో నాకే అర్థం అవ్వట్లేదు. అది ఎందుకు వస్తున్నాయో కానీ నేనైతే ఇంకా ఫేస్ వాష్ అయితే ఆపేసాను అనమాట. సో ఇంకా మరి ఇదండి హిల్ అయితే. సో ఇంకా ఇప్పుడైతే కిందకి వెళ్ళాలి, పని ఉంది. సో యాక్చువల్గా అది నేను హెన్నా అలాగే ఇంకా కర్రీ చేయకముందు తీసిన క్లిప్పింగ్ అనమాట. అందుకే కిందకి వెళ్ళాలి పని ఉంది అని చెప్పేసి అన్నాను, బట్ తర్వాత యాడ్ చేశాను అనమాట. సో అది ఇంకా వంట అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి శనగడ్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చానండి. ఇంకా వాడు కూడా వచ్చేసాడు అనమాట. అండ్ ఇక్కడ ఇక రాగానే అన్నం కూడా తినేస్తూ ఉన్నాను, కొంచెం కాలీఫ్లవర్ పికిల్ వేసుకొని అలాగే మజ్జిగ చారు వేసుకొని ఇంకా అట్లాగా తింటా ఉన్నాం అనమాట. వాడు తిన్నావా లేదా అనేసి. సరే, బ్యాటరీలు కూడా ఎంత బ్యాటరీలు తీసుకెళ్తారు ఎవరన్నా స్కూల్కి? ఎక్కడయ్యా అన్నయ్య తీసుకెళ్తుంది? కుదిరితే ఫోన్ కూడా తీసుకెళ్తావు నువ్వు. అన్నం పెడతారా? అంత తర్వాత పెడతాలే, పచ్చడితో పెట్టిన ఫస్ట్, తర్వాత పెడతా మజ్జిగ చారుతో. కాలీఫ్లవర్ పచ్చడి. దానిలో మొక్కలు ఉండవు, ఉల్లిపాయ మొక్కలు ఉంటాయి. తర్వాత పెడతాలే. నేను పచ్చడి చేయి కదా, పెరుగులో ఎట్ట పెట్టాను. ఉండు గబగబా ఈ 2 ముద్దలు తినేసి ముక్క పెట్టానా. ఇదిగో ఇది కూడా మొక్కే, కాలీఫ్లవర్ మొక్క. సరే ఉండి ఒక్క నిమిషం పెడతా.
మా వాడు ఆనియన్స్ బాగా తింటాడనమాట. పచ్చి ఉల్లిపాయలే తినేస్తాడు. సో, ఇంకా అట్లా పెరుగు గూడా మంచిగానే తింటాడనమాట. ఇంక అట్లా ఆనియన్ పెట్టు అనేసి గోల చేస్తున్నాడు. నేనేమో అక్కడ పికిల్‌తో తింటున్నాను ఇగ. తర్వాత పెడతాలేరా అని చెప్పేసి నేనంటున్నా. అండ్ ఫైనల్‌గా పెరుగుతో కూడా తినేస్తున్నాము. ఎక్కువ వేసుకొని రైస్ తక్కువ కలుపుకొని తింటే చాలా బావుంటది గదా! సో, అది ఇంక అట్లా తినేసామండి. తిన్న తర్వాత ఇంకిక్కడ బట్టలు అసలు నిజంగా ఈ వాటర్‌తో పెద్ద తలనొప్పి అయిపోయిందండి. పైన ట్యాంక్ తీసేశారు గదా! ఇంకా వాటర్ అయితే సరిపోవట్లేదు అసల. అండ్ ఇందాక మీకు ఇల్లు చూయించినప్పుడు లోపల ఒక వైట్ ట్యాంక్ చూయించాను గదా! ఆ ట్యాంక్‌కి పడుతున్నాము. అవేమో మాకు అస్సలంటే అస్సలు సరిపోవట్లేదనమాట. ఇవాళ మార్నింగే వాటర్ అయితే అయిపోయాయి. వాషింగ్ మిషన్ గూడా ఆగిపోయింది. వాషింగ్ మిషన్ ఏమో అసలు 2 అవర్స్ పడుతుందనమాట. అంటే ఆ ట్యాంక్‌కి కనెక్షన్ ఇవ్వడం వల్ల వాటర్ ఫ్లో అనేది కొంచెం తక్కువ వస్తుందనమాట. సన్నగొస్తుంది. ఏదన్నా ట్యాప్ ఒకటి ఆన్ చేశామంటే ఇంక ఈ వాషింగ్ మిషన్ ఆగిపోతుందనమాట. వాటర్ తీసుకోవట్లేదు. ఇంక ఆగిపోతుంది. సో, అట్లాగా ఇక వాటర్ అయిపోయాయి మార్నింగ్ ట్యాంక్‌లో అయితే. ఇంక వాషింగ్ మిషన్ ఏమో ఇంక బట్టలు అవ్వలేదు. అందులో ఇంక వాటర్ అట్లనే ఉండిపోయాయి. ఇంక మామయ్య ఏమో లేరనమాట. అంటే చెప్పాను కదా! ఫంక్షన్ ఉంది వెళ్తున్నారనేసి మామయ్య ఫంక్షన్‌కి వెళ్లారు. ఇంక మామయ్య వచ్చేంత వరకు అట్లనే ఉంచాము. వస్తారేమో అనేసి. బట్ రాలేదు. ఇంక ఈ బట్టలేమో ఆరవని చెప్పేసి ఇంకేం చేస్తా ఆ వాటర్ మొత్తం పిండేసి ఇంక అవే ఆరేస్తున్నాననమాట. ఇంక తర్వాత మామయ్య వచ్చిన తర్వాత ఇంకప్పుడు మళ్ళీ వాటరు అప్పుడొచ్చాయి. ఏదో కనెక్షన్ ఇచ్చారులెండి. ఇంకప్పుడు వాటరొచ్చాయనమాట. ఇంకా అప్పుడు ఆ వాషింగ్ మిషన్‌లో ఉన్న వాటరంతా గూడా మళ్ళీ ఆన్ జేస్తే అప్పుడు రిలీజ్ చేసిందనమాట. ఈ బట్టలేమో ఆరవు. అందులోనూ మేమేమి పనులేం జెయ్యం గదా! ఇంట్లో ఉండే వాళ్ళమే ఏం ఊరుకుంటదిలే అని జెప్పేసి ఇంకా ఆరేశాను. అండ్ అప్పటికి టైము నార్మల్‌గా అయితే 60 మినిట్స్ అట్లా పడుతుందండి. ఇంక అప్పటికి ఒక 25 మినిట్సో ఏమో ఉంది. టైము. అంటే ఇంకా రిమైనింగ్ టైమ్ అంతా వాష్ చేసిందిగా ఇంకేం ఊరుకుంటదిలే అని జెప్పేసి ఇంకా ఆరేసాననమాట. సో, అట్లా వాటర్‌తో అయితే పెద్ద తలనొప్పయిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నామనమాట. సో, అది. ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది. ఇంక బట్టలన్నీ వాటర్ పిండేసి ఆరేసాననమాట ఎండలో. ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఇక్కడ మ్యాగీ పాస్తా అయితే చేస్తున్నానండి. ఇది వచ్చేసి మిల్లెట్ మ్యాగీ అనమాట. మిల్లెట్ నూడిల్స్ 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నా ఒకరోజు ఎప్పుడో వాస్విక్ కోసం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చేశాననమాట. ఆ రోజు ఏం చేయాలో అర్థం గాక రెండిట్లో ఒకటి వాడి కోసం చేశా. తర్వాత మేమేదో ఒకటి స్లోగా చేసుకోవచ్చులే అన్నట్లు ఎక్కువ ఆలోచించే టైం లేదని చెప్పేసి. అండ్ ఇవాళ ఒక్కటే ఉంది. ఈ ఒక్కటి ఇంకెప్పుడు వండుతాంలే అనేసి కొంచెం పాస్తా మ్యాక్రోనీస్ ఉంటాయి గదా! ఇంకా అవి గూడా కలిపేసేసి ఇంకా మ్యాగీ పాస్తా అయితే చేస్తున్నాను. ఇవి మిల్లెట్ నూడిల్స్ అండి. ఇవి గూడా 8 మినిట్స్ అట్లా అయితే పడుతుంది కుక్ అవ్వడానికి. నార్మల్‌గా మనకి మ్యాగీ అయితే 2 మినిట్సే పట్టిద్ది గదా! 3 మినిట్స్ అట్లా కుక్ అయిపోయిద్ది. బట్ ఇవి మిల్లెట్‌వి గదా! సో, 8-9 మినిట్స్, 10 మినిట్స్ అట్లా అయితే పడుతుందనమాట. అండ్ మనకి ఆ మ్యాగీ వచ్చినట్లు సన్నగా తీగలుగా అట్లా రావట్లేదనమాట. ఇదేంటంటే మిల్లెట్స్ అవ్వడం వల్ల విరిగిపోతున్నాయి. సో, అట్లా ఫస్ట్ అయితే వాటిని కుక్ చేసుకున్నాను. ఒక 8-10 మినిట్స్ వరకు కొంచెం వాటర్‌లో ఉప్పు, సాల్ట్ ఏంటి సాల్ట్ అని కొంచెం ఆయిల్ వేసి అవైతే కుక్ చేసుకొని ఉడికిన తర్వాత ఇంకా వాటర్ మొత్తం కూడా డ్రైన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 ఎగ్స్‌లో కొంచెం ఉప్పు, కారం వేసి బాగా బీట్ చేసుకొని ఆమ్లెట్ లాగా వేసి ఇంకొక సైడ్‌కి కూడా టర్న్ చేసి అట్లా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్ కూడా వేసి ఇవి మరీ అంత బాగా మగ్గేంత అవసరం లేదు కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లాగా ఆ ఎగ్స్‌లో అయితే సాట్ చేస్తున్నాననమాట. సో, ఇవి కొంచెం మగ్గిన తర్వాత వెజిటబుల్స్ అనేవి మనకి కొంచెం పచ్చిగా ఉంటేనే బావుంటది గదా! సో, అందుకని ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా కుక్ చేసుకున్న పాస్తాను మ్యాగీ గూడా వేసేసి ఇందులో ఇచ్చిన మసాలా ఉంటది గదా! ఈ మ్యాగీలో మసాలా వస్తది గదా! ఆ మసాలాతో పాటు నా దగ్గర ఇంకొకటి చిన్న మసాలా ప్యాకెట్ ఉంది. ఇంతకుముందు వచ్చిన ప్యాకెట్స్‌లోది ఇది. ఒకటుంటే ఇంకా ఈ 2 గూడా వేస్తున్నాననమాట. వేసేసి ఇంకా బాగా టాస్ చేసుకుంటే అంతే మనకి పాస్తా మ్యాగీ అయితే రెడీ. చాలా బావుంటదండి టేస్ట్. ఇందులో సాసెస్ అట్లాంటివైతే ఏమి యాడ్ చేయట్లా. సో, మ్యాగీ మసాలా అంటే అది మనకి టేస్ట్ బావుంటది కదా! సో, ఇంకా ఏమి యాడ్ చేయట్లా. ఇక్కడ టేస్ట్ చూసుకుంటున్నా. కొంచెం కారము, అలాగే సాల్ట్ అయితే తగ్గాయని చెప్పేసి ఇంకొంచెం వేసి యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకుంటున్నాననమాట. సో, అది.
ఇంకొకసారి బాగా టాస్ చేసుకుంటే అంతే మనకి ఇంకా మ్యాగీ పాస్తా అయితే రెడీ. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. బాగుందనమాట రెసిపీ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీ దగ్గర కూడా ఎప్పుడన్నా ఇట్లనే అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో అదనమాట. ఇంకా తర్వాత పిల్లలొచ్చారు. ఇంకా వాళ్ళకి కూడా పెట్టేసేసి ఇచ్చేసాను. వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట. అందులోను ఎగ్ వేశాను కదా! ఎగ్ వీళ్ళు బాగా ఇష్టంగా తింటారు. అండ్ పాస్తా కూడా ఇష్టంగా తింటారు. మ్యాగీ అన్నీ ఇష్టంగా తినేవే కాబట్టి మంచిగా తిన్నారనమాట. సో అది ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను, తినేసారు. అండ్ మార్నింగ్ మనం కలిపి పెట్టుకున్న హెన్నా ఉంది కదా! ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా హెయిర్‌కి పెట్టేసుకోవడమేననమాట. హెయిర్ కొంచెం ఇది మంచి కండిషనర్ లాగా మనకి చాలా బాగా యూజ్ అవుతది. అండ్ మీకు నచ్చితే ఎగ్గులో వైట్ ఉంటది కదా! అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే అదేమీ యాడ్ చేయట్లేదనమాట ఇంకా. సో రేపు సాటర్డే కదా! రేపు మార్నింగ్ ఇంక ఖచ్చితంగా హెడ్ బాత్ చేస్తాను పూజ కోసం అనేసి. సో ఇంక ఇవాళ పెట్టేసుకుంటే ఇవాళ ఏంటంటే ఇంక ఓన్లీ నార్మల్ వాషే చేయాలనమాట. నార్మల్‌గా హెయిర్ వాష్ చేయాలి. షాంపూ వాష్ చేయకూడదు. రేపు మార్నింగ్ చేస్తే చాలా బావుంటదంట. నేను కూడా వీడియోస్‌లోనే చూసాలేండి. సో అట్లా రేపు మార్నింగ్ షాంపూ వాష్ చేస్తే బావుంటదంట. సో ఇంక ఇవాళ నార్మల్‌గా హెయిర్ వాష్ చేద్దాంలే అన్నట్లు రేపు మార్నింగ్ షాంపూ వాష్ చేయొచ్చులే అనేసి ఇంక ఇవాళ ఈవినింగ్‌కి అయితే ఇట్లా పెట్టుకుంటున్నాను. ఇంకా వాటర్ కూడా తర్వాత మామయ్య వచ్చారు. తర్వాత మళ్ళీ ట్యాంక్‌కి అయితే ఎక్కించారు. ఇంక అంత ప్రాబ్లమ్ అనిపించలేదనమాట. సో అది అందుకే ధైర్యంగా పెట్టుకుంటున్నా. లేదంటే ఆపేసేదాన్ననమాట. సో అది ఇంక అట్లాగా మంచిగా హెయిర్ మొత్తానికి ఆ స్కాల్ప్‌కి పట్టేలాగా ఇంక అట్లా బాగా పెట్టేసుకుంటున్నాను. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకనుకోండి మంచిగా గోరింటాకు కదా! పండి ఎర్రగా కనిపిస్తాయి. మన బ్లాక్ హెయిర్ కాబట్టి అంత చేంజ్ అయితే ఏమీ ఉండదనమాట. సో అది ఇంక అట్లా పెట్టేసుకున్నాను. అండ్ ఫైనల్‌గా చేతులు కూడా చూడండి మంచిగా పండాయనమాట. అండ్ నాకు చేతులు పండినా పర్లేదనేసి నేను పెట్టుకున్నాను. అట్లా కాదు చేతులు పండొద్దు అనుకునే వాళ్ళైతే ఏదైనా గ్లౌస్ గానీ, కవర్స్ గానీ ఉంటాయి కదా! లేదంటే బ్రషెస్ కూడా ఉంటాయి. సో ఇంకా బ్రష్ ద్వారా అయినా కూడా పెట్టేసుకోవచ్చనమాట. సో అది నేనైతే అట్లా హెయిర్ మొత్తానికి కూడా పెట్టేసుకున్నా. అండ్ ఈవినింగ్ నైట్ అయిపోవచ్చింది. ఇంక ఇక్కడైతే మా షన్నుగాడు చూడండి బుడ్డి బుడ్డి చేతులతో హోంవర్క్ అయితే చేస్తా ఉన్నాడు. ఎంత స్లోగా చేస్తున్నాడో చూడండి. ఎంత అమాయకంగా చేస్తున్నాడో నాకైతే భలే ముచ్చట అనిపించి నేను ఇక్కడ వీడియో షూట్ చేశా. లేదంటే షూట్ చేసేదాన్ని కాదనమాట. చూడండి ఎట్లా చేస్తున్నాడో. గ్రీన్ దీనికా ఆరెంజ్ దీనికా గ్రీన్ అని ఆరెంజ్ ఇచ్చేసి 6 1 2 1 6 2 6 3 6 4 6 5 6 5 6 ఆశా ఆశా మా 6 ఆశా మా ఇదిగో ఆశావా? 1 2 3 4 5 6 గుడ్ బాయ్. ఇంకా లేవులే అయిపోయినాయి. మా సో అది ఇంకా వాళ్ళైతే అట్లా హోంవర్క్ చేశారనమాట. అండ్ తర్వాత నేను కూడా ఇక్కడ హెయిర్ వాష్ అయితే చేసుకున్నానని చూడండి. హెయిర్ అయితే ఇట్లా ఉంది. అండ్ షాంపూ వాష్ అయితే చెప్పాను కదా రేపు మార్నింగ్ చేస్తాననేసి, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇంకా ఇదనమాట ఇవాల్టి వ్లాగ్. హెయిర్ అయితే మరీ అంత స్మూత్గా లేదు, ఎందుకంటే మనం ఇంకా షాంపూ వాష్ చేయలేదు కాబట్టి. సో కొంచెం రఫ్గానే ఉందన్నమాట. సో ఇంక మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.